ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. మాస ఫలితాల సమాచారం. ప్రతి నెల కూడా ఎటువంటి శుభ పరిణామాలు ఉన్నాయి, ఇబ్బందికర వాతావరణం ఉంది, ఎలా మనం తప్పించుకోవచ్చు, దాని పరిహారాలు ఏమిటి అన్న విషయాన్ని కూలంకషంగా మీకు చెప్పగలిగేటువంటి ఛానల్ ఆస్ట్రో సిండికేట్ మాత్రమే. మరి మన ఛానల్లో ఉన్నటువంటి ఒక ప్రత్యేకతని, ఒక విశేషాలని 10 మందికి చేరవేయాలంటే మీ యొక్క సహాయ సహకారాలు తప్పకుండా కావాలి. దానికోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. 10 మంది చేత 100 మంది చేత సబ్స్క్రైబ్ చేయించాలి. ఇది నా రిక్వెస్ట్. కర్కాటక రాశి వారికి నవంబర్ 2025 ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి? ఆశ్వయుజ మాసం ఆఖరి రోజు, కార్తీక మాసం 22 రోజులు ఎలా ఉండబోతుంది అన్న విషయంలో చూస్తే, స్వామి నేను ఒక అమ్మాయిని వివాహం చేసుకుందాం అనుకుంటాను, అవుతుందా? గురుగారు మాకు 3 నెలల క్రితం ఎంగేజ్మెంట్ అయిందండి, చిన్న చిన్న విషయాల వల్ల మా ఇద్దరి మధ్యలో భేదాభిప్రాయాలు వచ్చాయి, మళ్ళీ మీ ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం, పెద్దవాళ్ళు ఒప్పుకోవడం లేదు, ఆ పెళ్లి అవుతుందా అని కొంతమంది. గురుగారు ప్రతి పరీక్షలో నేను బ్రహ్మాండంగా రాశానండి, 0.2% పోతుంది, నాకు ఈసారి ఎగ్జామ్ రాయబోతున్నాను, వచ్చేస్తుందా? గురుగారు వీసా సంబంధ ట్రంప్ గారి కూడా తగ్గిపోతుందా? ట్రంప్ మళ్ళీ మనకి అవకాశాలు ఇస్తాడా? లేదంటే విదేశాలు చదువుకునే అవకాశం ఉందా? ఇలాంటి అనేక ప్రశ్నల సమాధానం ఆస్ట్రో సిండికేట్ ఛానల్. ఈ రాశి వారికి, కర్కాటక రాశి వారికి ఈ మాసంలో, నవంబర్ మాసంలో దాదాపుగా మంచి శుభయోగాలే, శుభశకునములే, అన్నీ శుభశకునములే, అంతా శుభ సమయోగములే. దాదాపుగా 1-3 వారాలు సామాన్య ఫలితాలుగా చెప్పబడుతూ, ఈ సామాన్య ఫలితాలుగా ఉన్నప్పుడు పెద్దల మాట వినడం, అతి జాగ్రత్తగా ఉండడం, డబ్బు విషయంలో కాస్త కక్కుర్తిగా ఉండడం, అతి పిసినారి. మనం అనుకుంటాం కదా, అభాపీసం అఖిల భారత పీనాసి సంఘం. ఏ సినిమాలో ఉంది అది? రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలో ఉంది. కోటగారు, స్వర్గీయ కోటగారు నటించిన అద్భుతమైనటువంటి ఒక నటనా కౌస్తుభం, నటనా కౌశల్యంతో ఉన్నటువంటి ఒక సినిమా. ఆ సినిమాలో పిసినారిగా నటించిన నటనకి మనం నిజంగానే ఆయనకి బోల్డ్ అవార్డులు ఇవ్వాలి. సరే, ప్రస్తుత విషయంలో అటువంటి తీరుగా మీరు, అంటే ప్రతిదానికి నాకేమిస్తావు, నాకేంటి లాభం అనేటువంటి తీరుగా మీరు ఉండగలిగితే ధనయోగం ఉంటుంది. పర్లేదండి మా తమ్ముడు బావమరిదే, పర్లేదండి మా మరదల వాళ్ళే, పర్లేదండి మా అక్కకి సొంతం అండి, నా స్నేహితుడండి, నాకు ప్రాణభిక్ష పెట్టినవాడండి, పర్లేదు. నువ్వు సహాయం చేయాలనుకుంటే 100 రూపాయలు ఇచ్చే దగ్గర 10 రూపాయలు ఇచ్చే సహాయం చేయి, కానీ 100 రూపాయలు అప్పుగా ఇవ్వకు, అది తిరిగి వచ్చే అవకాశం దుర్లభం. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంతకు మించి నేను చెప్పదలుచుకోవాలా. జాగ్రత్త, డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే మళ్ళీ 2-4 వారాల్లో ధనయోగము, ఐశ్వర్యము, ఆనందము, విద్యాలాభం, ఉద్యోగ లాభం, 10 మందిలో ఉన్నత స్థాయి గౌరవాన్ని పొందుకోవడం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. 1-3 వారాల్లో జాగ్రత్తలు పాటించే ప్రయత్నాన్ని చేయాలి. ఆలోచన విధానాన్ని పెంచుకోవాలి. పోటీ పరీక్షలు ఏమైనా ఉంటే మీరు 2-4 వారాలు ఏర్పాటు చేసుకోండి. అయితే ఈసారి మీకు నెగిటివ్ ఫలితాలు లేవు. తప్పకుండా గ్రూప్ పరీక్షలు లాంటివి ఉంటే పాస్ అవ్వడం, కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేయడం, ఇల్లు లాంటిది కట్టుకునే అవకాశం, కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి, ఇల్లు కావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు. ఉద్యోగంలో బదిలీల కోసం చేసే ప్రయత్నం కూడా మీకు 2-4 వారాల్లో అనుకూలవంతమైన ఉద్యోగ మార్పు ఉంటుంది. ప్రమోషన్, ఇంక్రిమెంట్ పొందుకునే అవకాశాలు. ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి ఉద్యోగ మార్పు కోసం మీ ప్రయత్నము 2-4 వారాలు చేయండి, లేదా 1 వారం చేసినా పర్వాలేదు. కానీ 2-4 వారాలు తప్పకుండా మీకు ఉన్నతమైనటువంటి ఒక కొత్త ఆర్థిక వ్యవస్థ లాభాలు పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. మంచి ధన యోగము, ఉద్యోగ లాభము, ఉద్యోగ మార్పు, విదేశీయానము, విదేశాలు ఉన్నతమైనటువంటి ప్రయోజనము, బంధువులతో మిత్రులతో అనుకూలత, కుటుంబ సౌఖ్యము, ఆనంద యోగము, ఐశ్వర్యము లాంటివి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, ధనధాన్య వృద్ధి కూడా పొందుకునే అవకాశాలు ఉన్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. కుటుంబపరమైనటువంటి అభివృద్ధి బాగా ఉంటుంది. వివాహ యోగ్యత, సంతాన ప్రాప్తి, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి,
పొందుకునే అవకాశాలు, పిల్లల వల్ల గౌరవాన్ని పొందుకునే అవకాశం, వివాదాలను తొలగిపోయే అవకాశాలు, ఆర్థిక విషయాల వెసులుబాటు, ఆస్తి పంపక లాభాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఆస్తుల ముఖ్యంగా ఈ కోర్టు వివాదాల సమస్య పోవడం, పోగొట్టుకున్నటువంటి వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకునేటువంటి అవకాశాలు, మంచి ఆనందకరమైనటువంటి సంపద పొందుకోవడం, సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి మంచి లాభాలు పొందుకునే అవకాశాలు, కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు పొందుకోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్గిన షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. శస్త్రచికిత్స అవసరం లేనటువంటి సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యేటువంటి శుభయోగాలు, తప్పకుండా సంతాన ప్రాప్తి, ఆనందకరమైన శుభయోగాలు పొందుకోవచ్చు. మానసికమైనటువంటి ఆత్మస్థైర్యాన్ని, గొప్ప వ్యక్తులతో పరిచయం వల్ల వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, పెద్దల అంగీకారంతో ప్రేయసిపిలు ఒకటైనటువంటి అవకాశాలు, అలాగే రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో కూడా మంచి అభివృద్ధి పొందుకునే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు, మంచి విలువైనటువంటి వస్తువాహనాదులు కొనుగోలు చేసే అవకాశాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు పొందుకునే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు కూడా అనుకూలవంతమైన శుభయోగం. ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపార, విదేశీయాన, బంధుమిత్ర సమాగమం, ఆస్తి పంపకాలు, అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునేటువంటి అదృష్టవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. ఈ మాసం, ప్రతి మాసం కూడా మీకు అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. నమస్కారం.